హలో పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈ వీడియో వచ్చేసి చాలా స్పెషల్ నాకు, ఎందుకంటే మ్యారేజ్ అయిన తర్వాత బర్త్డే, ఇది 10th బర్త్డే నాకు. అలానే మా పిల్లలు విష్ చేశారు నా బర్త్డేకి, అంటే వాళ్ళ మాటలు వచ్చిన తర్వాత నా బర్త్డే అనమాట. అందుకు చాలా స్పెషల్ వీడియో, లాస్ట్ వరకు చూడండి. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఇంకేమైనా చేంజెస్ కావాలి అంటే మీరు కామెంట్ చేయొచ్చు. నెక్స్ట్ టైం నుంచి ట్రై చేస్తాను వీడియోస్ అలా చేయడానికి. ఓకే, థ్యాంక్ యూ బొమ్మలు. ముగ్గురు పట్టుకోండి, ఇదా చేయబట్టుకోదా. దా బొమ్మ పట్టుకో, చేయబట్టుకో. హ్యాపీ బర్త్డే. వీడియో చూసి అన్నిసార్లు ఎందుకు చెప్పించుకున్నాను హ్యాపీ బర్త్డే అని మాత్రం అనుకోకండి. నాకు ఆ రోజు చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళు ఎన్నిసార్లు చెప్పించుకున్నానో వాళ్ళతో హ్యాపీ బర్త్డే చెప్పు అని. మాటలు వచ్చిన తర్వాత ఫస్ట్ ఇయే కదా ముద్దుగా ఉంటాయి కదా మాటలు, అందుకే అన్నిసార్లు చెప్పించుకున్నాను అనమాట. అరే రాజా, ఏ రాజా, ఐ సోపాన్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ చిట్టి. రాజా నువ్వు చెప్పు. మా అమ్మాయిల కలర్కే మ్యాచ్ అయిపోయింది. థ్యాంక్ యూ. నువ్వేంద్రా ఎత్తునుంచున్నావా? అమ్మకు పెట్టు దాబా. కేక్ కోసం చూస్తుంది. అమ్మకు పెట్టు బొమ్మ, అమ్మకు పెట్టు. కేక్ అయితే కట్ చేసేసాం కదా. ఇది మిడ్ నైట్ అనమాట. అప్పుడు కూడా లేపంగానే లేచారు, అంటే కొంచెం స్పెషల్ ఉండాలని నేనే లేపించాను అనమాట. లేపంగానే ఏడవరు వీళ్ళైతే, బాగా కోఆపరేట్ చేస్తారు. ఇంకా బాగా వాళ్ళు కూడా ఎంజాయ్ చేశారనమాట. మేము ఫోటో సైడ్ చూడండి అంటే ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. ఫుల్ కేక్ అయితే బాగా తిన్నారు, బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళైతే. ఇంకా అలానే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్న తర్వాత ఇంకా చాలాసేపు పట్టింది నిద్రపుచ్చటానికి. అంటే వాళ్ళకి ఫుల్ నిద్ర మొత్తం అంతా వదిలిపోయిందనమాట. ఆ కేక్ అదంతా చూసేసరికి వాళ్ళ డ్రెస్సెస్కి, ఆ ఫ్లవర్స్కి, కేక్కి భలే మ్యాచింగ్ అయింది. కేక్ కూడా చాలా బాగుంది, రెడ్ వెల్వెట్ కేక్ అనమాట. కేక్ నాకు తినిపియనంటే అది తినిపించినట్టే ఇచ్చేసి అది తినేసింది ఫస్ట్ టైం. ఇంకా సెకండ్ టైం అడిగి అప్పుడు పెట్టింది అనమాట. అసలు మూతికి అంత, డ్రెస్కి అంతా పూసేసుకున్నారు కేక్ అయితే. అది చూడు, డ్రెస్ పూసేసుకుంటాను. వద్దులే నాన్న, ఇంకా అయిపోయింది. మామూలుగా అయితే 5కి లేచేవారు. నైట్ లేట్ అవడం వల్ల మార్నింగ్ 7 అయింది. ఇంకా తర్వాత లేచారనమాట. 7 ఏమో అవుతుందంటే రాత్రి పడుకునేసరికి లేట్ అయింది. కేక్ కట్ చేసి మా అమ్మాయి వాళ్ళు కేక్ కట్ చేశారు. బొమ్మ ఎక్కడికి వెళ్తున్నా? ఈరోజు కరెంట్ లేదు, వాటర్ కూడా ఈరోజు ఇప్పుడే వచ్చినాయి అనమాట. టైం 10 అవుతుంది, ఇప్పుడు వచ్చింది వాటర్ కూడా. అందుకే ఇలా ఉన్నాం. బర్త్డే స్పెషల్ ఇదే కదా చిట్టి, కదా. ఈరోజు బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది ఇంకా కదా. ఆమె తిన్నావా? హ్యాపీ బర్త్డే చెప్పు అమ్మకి. ఈరోజు స్పెషల్ బర్త్డే, ఇందుకే స్పెషల్ బర్త్డే అంది. మా అమ్మాయిలు మాటలు వచ్చిన తర్వాత ఫస్ట్ టైం నాకు హ్యాపీ బర్త్డే చెప్పారనమాట. మాటలు వచ్చిన తర్వాత ఫస్ట్ బర్త్డే నాకు ఇది వీళ్ళతో కదా, అందుకే చాలా స్పెషల్. ఇప్పుడు వాటర్ వచ్చాయనుకుంటే ఇప్పుడే కరెంట్ పోయింది. పవర్ రాగానే ఇంకా ఫ్రెష్ అయ్యేసి పూజ చెయ్యాలి. మామూలుగా అయితే పూజ చేసిన తర్వాత తినాలి, కానీ ప్రెగ్నెన్సీ టైం నుంచి అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయకపోతే కళ్ళు తిరుగుతాయి నాకు. అందుకనేసి ముందు బ్రేక్ఫాస్ట్ చేస్తాం ఫ్రెష్ అయ్యేసి.
వచ్చేసింది. మా కొత్త డ్రెస్ వేసుకుంటావా కొత్త డ్రెస్? చిట్టి కొత్త డ్రెస్ తలకు పోసుకొని కొత్త డ్రెస్ వేసుకొని బర్త్డే అనుకుంటా. నేను రెడీ అవుదాం అనుకుంటా. నేను రెడీ ఓకే, నేను రెడీ కంటే ముందు వీళ్ళని రెడీ చేసేసరికి నాకు ఓపిక అయిపోతుంది కదా. ఇదొక్కటి వచ్చు మా అమ్మాయిలకి. ఓకే, రెడీ అవుదామా? రెడీ అవుదాం. లాల్ పోసుకొని రెడీ అవుదామా? ఓకే బొమ్మ, చల్దామా? ఎక్కడికి? ఓకే ఓకే, బాయ్. మళ్ళీ రెడీ అయినాక కలుస్తాం. పూజ అయితే చేసేసామన్నమాట. చూడండి, కళ అంతా మా ఇంట్లోనే ఉన్నట్లు అనిపిస్తుంది కదా. ఇంకైతే ఇలా రెడీ అయిపోయాం. లాంగ్ ఫ్రాక్ వేసుకొని సింపుల్గా అయితే రెడీ అయిపోయాము. పెద్దగా బర్త్డేస్ ఎప్పుడూ సెలబ్రేట్ చేసుకోలేదు, కానీ ఇదైతే కొంచెం స్పెషల్గా ఉండాలని వీడియో తీసుకున్నాను అనమాట. అలానే స్పెషల్ కూడా ఇది నాకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. Please do subscribe, like, share and comment and share with your family.